జూన్ 1, 2, 3, 4 తారీఖులలో కన్యరాశి వారు శత్రువులు మిమ్మల్ని చూసి షాక్ అవుతారు. మీ దశ మారిపోబోతూ ఉంది. చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి, మీ ఇంటికి రాబోతూ ఉన్నారు. మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే మీదే పై చేయి కాబోతూ ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, కన్య రాశి వారి జీవితంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి, అసలు కన్య రాశి వారికి జరగబోయేటిది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్య రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. మనం నిత్య జీవితంలో గ్రహాలపైన మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అనేవి అనుకూలించాలి అన్నా, గ్రహాలు అనేవి మన జీవితంలో శుభ ఫలితాలను తెచ్చిపెట్టాలి అన్నా, అలానే గ్రహాలు మనకి అనేక రకాల ఇబ్బందులను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేయాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా గ్రహ యోగం అనేది కలిసి రావాలి. అయితే ఈ కన్య రాశి వారికి ఈ సమయం చాలా వరకు కూడా ఇదివరకు మీరు అనుభవించిన కష్టాలు, సమస్యలు, బాధలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ యొక్క సంపద అమాంతం పెరిగిపోబోతూ ఉంది. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల దోషాలు కావచ్చు, మీ జాతకంలో ఉన్నటువంటి రకరకాల బాధలు, కష్టాలు, సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో ఉండేటటువంటి ఎన్నో రకాల బాధలు, కష్టాలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. కన్య రాశి వారు మిమ్మల్ని చూసి మీ శత్రువులే షాక్ అవుతారు. ఎందుకు అంటే ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు, ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే చీకొట్టి ఉన్నారో అంటే వీరి దగ్గర డబ్బు లేదు, పేరు లేదు, ప్రతిష్ట లేదు, సంపద లేదు, పరువు లేదు, మర్యాద, గౌరవం ఇలాంటి వీరికి ఏవీ లేవు అని చెప్పి మీ మొహంపైనే మాటలు అనడం ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి కాస్త ఏ విషయంలో బలహీనంగా కనిపించినా వారి యొక్క బలహీనతను తీసుకొని వారిని ఏదో ఒక రకంగా హింసించడం, ఏదో ఒక రకంగా బాధ పెట్టడం అలా చేస్తూ ఉంటారన్నమాట. వారికి జీవితంలో అనేక ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట. వారి జీవితంలో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే క్రమంలో వారు జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి ఒక తపన మాత్రం ఉంటుంది. ఎవరు ఏ మాటలు అని వారిని బాధ పెట్టినా, ఎవరు ఏ విధంగా బాధ పెట్టినా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం పొరపాటున కూడా అంటే బాధపడతారు, కానీ అక్కడే ఆగిపోరు. ఎక్కడైతే మేము దెబ్బతిన్నామో, ఎక్కడైతే మేము ఏ విషయంలో అయితే బాధపడుతూ ఉన్నామో అక్కడే మేము గెలవాలి, అక్కడే మేము గెలిచి నిలబడాలి, మా జీవితం అనేది అద్భుతంగా మారిపోవాలి, మేము కష్టపడి సంపాదించి అనుకున్నది సాధించాలి అని భావిస్తూ ఉంటారు కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కన్య రాశి వారు ఇలాంటి వ్యక్తులు కాదు. చాలా తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. చాలా మంచి తెలివితేటలు అనేవి ఈ రాశి వారికి ఉంటాయన్నమాట. వీరు ఏదైనా ఒకసారి అనుకున్నారు అంటే ఎంతటి కష్టం వచ్చినా సాధించి తీరుతారన్నమాట. కష్టాలు ఎన్నొచ్చినా ఏం వచ్చినా ఇక అనుకున్నది సాధించేంత వరకు మాత్రం వీరు నిద్రపోరు.
ఈ కన్య రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల బాధలు అనేవి ఎన్నో ఉంటాయి. ఈ బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా వీరు ఎంతో స్పష్టంగా, ఎంతో తెలివిగా ఆలోచించి వాటన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఉంటారన్నమాట. వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని వీరు ఎలా తొలగించుకోవాలో అలా తెలివిగా ఆలోచించి ఇబ్బందులను తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉంటారు. అలానే వీరు అంటే చీకొట్టిన వారే, వీరి దగ్గర ఒకప్పుడు అంటే డబ్బు లేదు అని చెప్పి ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో, ధనం లేదు, డబ్బు లేదు, సంపద లేదు, వీరి జీవితం అనేది అసలు అంటే ఎందుకు ఉందో తెలియదన్నట్టుగా మొహంపైనే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మీకు అంటే సపోర్ట్గా నిలబడతారు. మీ మంచితనాన్ని చూసి కానీ, లేదా మీ యొక్క అంటే సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు అనేవి తొలగిపోవటానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో గ్రహాలు అనేవి యాక్టివేట్ అయ్యాయి. గ్రహాల యొక్క అనుకూలతతో మీ జీవితంలో మీరు పడుతున్న బాధలు, సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోయి మీ జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి కూడా మీరు బయటికి వస్తారు. గ్రహాలు అనేవి మిమ్మల్ని అసలు ఎంత అంటే మీకు చాలా వరకు కూడా ఎప్పటి నుండో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, అలానే ఎప్పటి నుండో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అవన్నీ కూడా ఫలించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఉద్యోగంలో అంటే మీరు ఖచ్చితంగా కూడా పై చేయి అనేది మీదే ఉంటుంది. లేదా ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నట్లు ఉంటే గనక, ఆల్రెడీ మీరు ఉద్యోగాన్ని చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా కూడా ప్రమోషన్ అనేది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం, ప్రమోషన్, విద్య, వ్యాపారం ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి. అంటే అన్నింట్లో కూడా మీదే పై చేయి ఉండబోతూ ఉంది. మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అనేవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా మీరు చాలా మంచి స్థానంలో ఉండబోతూ ఉన్నారు. ఒకవేళ మీది లవ్ మ్యారేజ్ అయినా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, మీ దగ్గర చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, మిమ్మల్ని ఎవరైనా సరే బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, వారు కూడా అంటే ఇలా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే కానీ వారు కూడా మీకు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో, మీ దగ్గర డబ్బు లేదని వారు అలా అన్నవారు కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డబ్బు సహాయం అడగటం అయితే జరుగుతుంది. ఆ స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్ట దేవత ఆరాధన చేసి చూడండి. సకాలంలో సమస్యలు తీరిపోతాయి. మీ దగ్గరికి రాని వ్యక్తులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీకు సలాం కొడుతూ ఉంటారు. మీరు ఎలా ఎదిగారు అనేటటువంటి మీ ఎదుగుదల విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉంటారన్నమాట. అలానే దైవశక్తి కూడా మీకు అనుగ్రహాన్ని అంటే ఇచ్చేసింది. దైవం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఉన్నారు. ఇదివరకు మీ జాతకంలో ఏవైనా దోషాలు కావచ్చు, గండాలు కావచ్చు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇకపై మీకు రాబోయే రోజులైతే చాలా అనుకూలంగానైతే మారిపోయి మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోయి మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి. కన్య రాశి వారు జూన్ 1, 2, 3, 4 తారీఖులలో మీ శత్రువులే మిమ్మల్ని ఖచ్చితంగా చూసి షాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి కాబట్టి శుభ సూచకమని చెప్పుకోవచ్చు. శత్రువులే మిత్రులుగా మారిపోతారు. ఎందుకంటే మీరు మీ సంపద విషయంలో మీరు మంచి స్థాయిలో ఉన్నందువల్ల చీకొట్టిన వారే మీ ఇంటికి వచ్చి మీకు అంటే డబ్బు సహాయాన్ని అడిగే అవకాశం అయితే రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.